ఏ అండ్ బి ఆర్ పేరెంట్స్ ఆఫ్ సి అండ్ సి అండ్ ఏ ఈజ్ ఎల్డర్ దాన్ బి. అమ్మా ఏ బిలు ఓకే పేరెంట్స్ అమ్మా. ఓకే ఎవరికి సికి. సరే ఏ అండ్ బి ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ సి. అమ్మా సికి ఏ బిలు పేరెంట్స్. ఓకే అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే గుడ్. ఎవరు వైఫ్ ఎవరు హస్బెండ్ మన ప్రస్తుతం అవసరం లేదు, తర్వాత చూద్దాం. ద ఫాదర్ ఏజ్ ఈజ్ నాట్ మోర్ దాన్ 4 times దట్ ఆఫ్ సిస్. మా ఫాదర్ ఏ అంటే ఏ ఫాదర్ అంటే బి వైఫ్ కదా. ఏ ఏజ్ ఎంత మా నాట్ మోర్ దాన్ 4 times దట్ ఆఫ్ సి. అంటే ఏ ఏజ్ అనేది 4 times కానీ అంతకంటే తక్కువ కానీ అవుతుంది సికి. అండ్ ద మదర్స్ ఏజ్ ఈజ్ నాట్ లెస్ దాన్ 3 times ద ఏజ్ ఆఫ్ సి. మరి 3 times కన్నా తక్కువే కాదు, అంటే 3 times కన్నా ఎక్కువైనా అయి ఉండొచ్చు. అంటే వాళ్ళ మదర్ అంటే బి ఏజ్ ఎంత అంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 times ద ఏజ్ ఆఫ్ సి. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి కదా, ఏ ఏజ్ బి కన్నా ఎక్కువ కదా. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చెప్పుకోవచ్చు అమ్మా, బి ఏజ్ అనేది 3 timesకి 4 timesకి మధ్యలో వేరీ అవుతుంది. అవునా కాదా? ఓకే నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఇది ఒక ఫన్నీ క్వశ్చన్ అమ్మా, సీరియస్ క్వశ్చన్ కాదు. ఇఫ్ సిస్ ఏజ్ ఇస్ నాట్ లెస్ దాన్ 7 years అండ్ నాట్ మోర్ దాన్ 10 years. మా సి ఏజ్ ఎంత ఉందంటే 7కి 10కి మధ్యలో ఉంది. ఇక్కడ రాస్తాను చూడండి. మా సి ఏజ్ 7కి 10కి మధ్యలో. 7 సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ద మాక్సిమం పాసిబుల్ ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్. మా ఏకి బికి మధ్య ఉండే డిఫరెన్స్ ఎంత అడగట్లా, మాక్సిమం డిఫరెన్స్ ఎంత. ఎందుకంటే డిఫరెన్స్ ఎంత నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఎవరి ఏజ్ నాకు కన్సిస్టెంట్గా తెలియదు. ఓకే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. సి ఏజ్ 7 అనుకుందాం, ఎగ్జాంపుల్ 7 కూడా అవ్వచ్చుగా. ఇప్పుడు ఏ ఏజ్ బి ఏజ్ ఎవరెవరు ఎంతెంత ఉండొచ్చు చూద్దాం. మా ఏ 4 times వరకు ఉండొచ్చు కాబట్టి మాక్సిమం 28 ఏ ఏజ్. బి ఏజ్ 3C కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి మినిమం 21. అంటే ఆ గ్యాప్ ఎంత 7 years ఇస్ ద మాక్సిమం డిఫరెన్స్ ఇక్కడ. అవునా కాదు? రైట్ అమ్మ ఇక్కడ 4 times కన్నా తక్కువ అవ్వచ్చు కాబట్టి ఫాదర్ ఏజ్ 27 అవ్వచ్చు, మదర్ 3 times కన్నా ఎక్కువ అవ్వచ్చు కాబట్టి 22 అవ్వచ్చు. అంటే అప్పుడు డిఫరెన్స్ 5 కూడా అవ్వచ్చు. నేనేం కాదనట్లేదమ్మా. ఏమో 21 కూడా అవ్వచ్చు, అంటే డిఫరెన్స్ 6 కూడా అవ్వచ్చు. అంటే మీరు అబ్జర్వ్ చేసే డిఫరెన్స్లో 5, 6, 7 ఇలా ఈ మధ్యలో ఏదో అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఈ లోపు ఏదైనా రావచ్చు. నన్ను అడుగుతుంది మాక్సిమం పాసిబుల్ ఏజ్ డిఫరెన్స్. అంటే నేను చూస్తే ఇక్కడ మా ఉన్నవాటన్నింటిలో కల్లా మాక్సిమం అటమ్మా 7. అంటే ఒకవేళ సిఏజ్ 7 అయితే 7 ఇస్ ద మాక్సిమం పాసిబుల్ డిఫరెన్స్. కరెక్టేనా కాదు? ఒకవేళ సి 8 అయింది అనుకోమా, ఓకే 4 times అంటే ఏమవుతుంది 4 8 32. బి ఏజ్ ఏమో 3 times కాబట్టి 3 8 24. ఓకే అంటే ఈ కేసులో డిఫరెన్స్ 8 కదా. ఆ తర్వాత వీడిని తగ్గినా ఏమవుతుంది పెరిగినా ఇంతకన్నా తగ్గుతుంది. అంటే ఇక్కడ మాక్సిమం డిఫరెన్స్ ఎంత అంటే 8. నాకు 7 ఉంది, అది కాదని అర్థమైంది. 8 అయితే 8 అవుతుంది. చూడండి 7 అయితే సి వాల్యూ, డిఫరెన్స్ కూడా మాక్సిమం 7. సి 8 అయితే మాక్సిమం 8. ఎందుకో తెలుసా? 4Cకి 3Cకి డిఫరెన్స్ ఎంత అంటే సి ఏజ్. కరెక్టేనా కాదా? అంటే 7 to 10 మధ్యలో ఉన్నప్పుడు డిఫరెన్సే సి కాబట్టి మాక్సిమం డిఫరెన్స్ సి కాబట్టి సికి మాక్సిమం ఏజ్ ఎంత ఉంటుంది 10 ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరికి మాక్సిమం డిఫరెన్స్ ఎన్ని అంటే 10 years. అంటే ఏం ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా?